అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్సీపీ అధినేత, పులివెందుల శాసనసభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పార్టీలోనే విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగిందనేది ఒక అంతర్గత సమాచారం. మరి బెంగళూరు యలంక ప్యాలెస్లో కొంతమంది సీనియర్ నాయకులు, అగ్రశ్రేణి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక వర్గము జగన్మోహన్ రెడ్డి గారిపైన తీవ్ర ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. అతి ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ రాజకీయ నాయకులు మేము ఏ విధంగా ఈ పార్టీలో కొనసాగాలి, మాకు తగినటువంటి కారణాలు చెప్పండి అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముందర ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం బయటకు వచ్చింది. మరి ఒకసారి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, మరి మొన్నటి వరకు సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పేసి ఒక ఫేక్ సర్వేలు అయితే రిలీజ్ చేసుకోవడం జరిగింది. మరి దానికి చెంపపెట్టుగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి వారి సర్వే రిలీజ్ చేయడం జరుగుతుంది, మూడ్ ఆఫ్ ది నేషన్. మరి ఆ సర్వేలో కూడా కూటమి ప్రభుత్వానికి ఇంకా 2% ఓటు బ్యాంక్ పెరిగింది. మరి అదేవిధంగా ఎంపీల సంఖ్య కూడా పెరగనుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చెప్పేసి కూడా రిలీజ్ చేయడం, అంటే ఆ సర్వే రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది. మరి ఈ విపరీతమైనటువంటి ఒత్తిడి, ఈ నాయకుల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి ఎందుకంటే ఈరోజు గుంటూరు, కృష్ణా ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో మావిగన్ అనే ఒక కొత్త పదాన్ని తెరపైకి తేవడం జరిగింది. మరి దీని యొక్క ప్రభావము, దీని యొక్క అసలు ప్లాన్ ఏ, ప్లాన్ బి అని చెప్పేసి, మరి ఇదే ప్లాన్ బిని ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారని చెప్పేసి కూడా అంటున్నారు. మొదట అమరావతి రాజధాని అన్నారు, దాని తర్వాత 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అన్నారు, ఎక్కడ సీఎం కూర్చుంటే అక్కడ రాజధాని అన్నారు, ఇప్పుడు ఏకంగా మావిగన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా స్టేట్మెంట్స్ మార్చుకుంటూ వెళ్తూ ఉన్నారు? ఈ స్టేట్మెంట్స్ మార్చుకుంటూ వెళితే ఇంకా రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటి? మా యొక్క ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల యొక్క నాయకుల పరిస్థితి ఏంటి? మేము కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పార్టీ ద్వారా కార్యక్రమాలకు వెళ్ళినా సరే మీ యొక్క వ్యాఖ్యలు మాకు చాలా నష్టపరుస్తున్నాయి, మేము ఏ విధంగా ఈ పార్టీలో కొనసాగాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ పైన వారి యొక్క అభ్యర్థన, ఆవేదనను పెట్టారు అని చెప్పేసి అంతర్గత సమాచారం. మరి ఈ వ్యాఖ్యలు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో కూడా మరొక్కసారి మచిలీపట్నంలో విజయవాడలో గుంటూరులో గన్ను తీసుకోండి, మావిగన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఈ మావిగన్ను అంటే 110 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఈ 110 కిలోమీటర్ల రోడ్డుకు, హైవే రోడ్డుకి ఇటువైపులా అటువైపులా రాజధాని యొక్క నిర్మాణాలన్నీ చేపడితే అంటే 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టేదానికన్నా 20,000 కోట్ల రూపాయలతోనే అయిపోతుంది కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ అంటే నాయకుల యొక్క ఒత్తిడి మేరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారు ముందరున్నటువంటి నాయకులు, కార్యకర్తల ముఖార విందం మనం చూసినట్లయితే వారి ముఖంలో నెత్తురు చుక్క కనపడట్లేదనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. మరి ఈరోజు నాయకులు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మావిగన్ అని చెప్పేసి, అంటే మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మాకంటూ మేము చెప్పినటువంటి పేరే మాకు రాజధాని, మా ఓటర్లు వేరే, మా రాజధాని వేరే అని ఏదైతే అన్న తరహాలో గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా ఓటర్లు వేరే ఉన్నారని ఏదైతే వ్యాఖ్యలు చేశారో అదే తరహాలో నేడు జగన్మోహన్ రెడ్డి గారు సైతము మా రాజధాని వేరే అన్న తరహాలో ఈరోజు ప్రభుత్వం ఒక కంటిన్యూటీ ఉండాల్సినటువంటి నాయకుల యొక్క తీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వింత వైఖరి వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వెనక్కి పరుగులు తీస్తూ ఉందనేది మనందరికీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరి ఈ ఒత్తిడి అనేది రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ప్రభావం చూపనుంది. ఎందుకంటే దాదాపు 29,000 మంది రైతులు, ఒక కుటుంబానికి దాదాపు 5 మంది కుటుంబ సభ్యులు వేసుకున్న దాదాపు అటు ఇటుగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు, మరి అదేవిధంగా వారి యొక్క ఓట్ల సంఖ్య దాదాపు 2 లక్షలకు దగ్గరగా ఉంటుంది. అనగా ఈ 2 లక్షల ఓట్లు ఒక్క నియోజకవర్గంలోనే ఉన్నాయా అంటే దాదాపు 6-7 నియోజకవర్గాల్లో ప్రభావితం చూపేటువంటి అంశం. ఈరోజు ఎక్కడా కూడా అమరావతి పైన వ్యతిరేకత ఏ ప్రాంతంలోనూ లేదు. అమరావతి మన రాజధాని అని అంగీకరించేటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రావడం ఒక శుభ పరిణామం. మరి ఈ శుభ పరిణామాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ప్రజల్లో ఇలాంటి వాతావరణం వస్తే మనము గతంలో చేసినటువంటి స్టేట్మెంట్లు ఇప్పుడు దీన్ని ప్రజలలో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని చెప్పేసి
ప్రతి ఒక్క ఆలోచనను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా యొక్క నేతల ఒత్తిడి జగన్మోహన్ రెడ్డి గారిపైన ఎక్కువగా ఉంది. ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వెళితే మేము ఇక్కడ రాజకీయం చేయడము అనవసరము, మేము కోట్ల రూపాయలు వెచ్చించి రాజకీయాల్లో కొనసాగడం ఇంకా అనవసరం అనేటువంటి అభిప్రాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టేబుల్ పైన ఉంచడం జరిగిందని చెప్పేసి కూడా ఒక అంతర్గత సమాచారం. మరైతే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ మావిగన్ అనేటువంటి అంశము జనాల్లోకి వెళ్ళి ఇది వైసీపీ పార్టీకి చాలా డ్యామేజ్ చేయడం జరిగింది. మరి ఈ అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రాధాకృష్ణ గారి పైన యొక్క ఏదైతే దాడి ఉందో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ పైన దాన్ని తెరపైకి తెచ్చినా సరే ప్రజలలో స్పందన లేకపోవడం అనేది ఇక్కడ గమనించదగ్గ విషయం. మరి ఎట్టకేలకు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల యొక్క గడ్డు పరిస్థితి అయితే ఉండబోతా ఉంది, ఏదైతే అంతర్గత సమాచారం మేరకు. మరి అందరికీ నమస్కారం.